పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. స్వయం ఉపాధితో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కరీంనగర్లోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం చర్యలు చేపట్టింది. సాధారణంగా అందించే కోర్సులకు భిన్నంగా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్లో శిక్షణనిచ్చారు. భవిష్యత్తులో జూట్ బ్యాగ్ తయారీ, డ్రోన్ శిక్షణ, సెల్ ఫోన్ రిపేర్ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఉమ్మడి రాష్ట్రంలో 1991లో జిల్లాకు ఒకటి చొప్పున బాల మహిళా ప్రగతి ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. విద్య ద్వారానే ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన దుర్గాబాయి దేశ్ముఖ్ ఆలోచనకు అనుగుణంగా కాలక్రమంలో వాటిని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాలుగా మార్చారు. కరీంనగర్ నగర శివారులోని లోయర్ మానేరు ఆనకట్ట సమీపంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం సుమారు 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. విశాలమైన భవనాలు, సౌకర్యాలు ఆహ్లాదకరమైన ఆకుపచ్చ వాతావరణం మధ్య మహిళలకు శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆ కార్యక్రమానికి నిధులు అందిస్తోంది. సాధారణంగా టైలరింగ్, కంప్యూటర్ కోర్సులు, ఆఫీస్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, ప్రీ ప్రైమరీ టీచర్ శిక్షణ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్, మగ్గం, సారీ ప్రింటింగ్ వంటి వాటిలో శిక్షణ ఇచ్చారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్న కలెక్టర్ ప్రత్యేక చొరవతో కొన్ని ప్రత్యేక కోర్సులు రూపొందించి శిక్షణ అందించారు. థియరీ క్లాసెస్ కూడా ఇచ్చాము. అంటే ఒక పర్సన్ తోటి ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇట్లా ప్రిపేర్ అయితే ఎల్ఎల్ఆర్ సక్సెస్ అవుతుంది. డైలీ ఒక్కొక్క 10 క్వశ్చన్ పేపర్స్ పెట్టేసి వాళ్ళకి టెస్ట్ పెట్టడం అవన్నీ చేశాము. సో ఎల్ఎల్ఆర్ సక్సెస్ఫుల్ గా సారథి పార్క్ తీసుకెళ్లి కలెక్టర్ మేడం కూడా మంచి ఐడియాస్ ఇచ్చారు. ఎట్లా అయితే తొందరగా గెట్ ఆన్ అవుతారు, ఈజీగా నేర్చుకుంటారు అనే ఐడియాస్ అన్ని మేడం ఇచ్చిన ఐడియాతో మంచిగా మేము సారథి పార్క్ తీసుకెళ్లి ఎల్ఎల్ఆర్ కూడా మంచి సక్సెస్ అయింది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా అందరూ 13 మెంబర్స్ వరకు కూడా అప్లై చేసిన అందరూ కూడా పాస్ అయిపోయినరు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే లేడీస్ సేఫ్గా ఫీల్ అవ్వరు కదా, లేడీస్ తక్కువ ఉంటారు డ్రైవర్స్. సో ఇప్పుడు ఇక్కడ 15 మంది ఉన్నారు. 15 మంది ఆటోలు స్టార్ట్ చేస్తే ఇంకా కొందరు కూడా నేర్చుకోవడానికి ముందుకు వస్తారు అండ్ సేఫ్గా కూడా ఫీల్ అవుతారు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ అందరికీ. 45 days ట్రైనింగ్ జరిగింది. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఈవినింగ్ జావా కూడా ప్రొవైడ్ చేశారు సార్. ఇది పేపర్ స్టేట్మెంట్ ద్వారా చూసాం మేము. ఇది ఎలా అంటే ఈ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఇట్లా ఇస్తున్నారంటే కలెక్టర్ మేడం వారు ఒక ఆడవాళ్ళు ఒక వంటింటికే పరిమితం కాకుండా, అంటే ఇందులో ఉన్న ఏంటి ఒక కుట్టు మిషన్, బ్యూటీషియన్ అవే కాకుండా డిఫరెంట్ వేలో మేడం ఆలోచించి ఈ విధంగా మహిళలకు ఆటో నేర్పించాలని ఆ థాట్ తోటి ముందుకు వచ్చింది అన్నట్టు. నాకు అసలు స్కూటీ డ్రైవింగ్ కూడా రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూటీ డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఈ ఆటో నేర్చుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ నేను లైసెన్స్ కూడా వచ్చేసింది మాకు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా మహిళలకు వివిధ వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ సుధారాణి తెలిపారు. శిక్షణ పొందిన మహిళల్లో సగం మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలతో స్థిరపడగా మిగిలిన వారు స్వయం ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు. శిక్షణా కాలంలో నిర్వహణ వృత్తి నైపుణ్యాలను అందించడమే కాకుండా వారి క్రమశిక్షణ, జీవిత నైపుణ్యాలపై దృష్టి సారించినట్లు వివరించారు. దీంట్లో ఏంటంటే మెయిన్ గా మహిళలకి స్వయం ఉపాధి కోసం దీన్ని స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు మేము దాదాపు 6-7 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా మంది కూడా దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ గా పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతూ చాలా వరకు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం గానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం గానీ అవన్నీ చాలా చేశారు. టైలరింగ్, బ్యూటీషియన్ అన్నట్టుగా ఎప్పుడు ఉండే కోర్సులు కాకుండా కలెక్టర్ మేడం ఏంటంటే ఒక కొత్తగా ఉండే కోర్సు ఏదన్నా స్టార్ట్ చేయమనడం జరిగింది. సో ఇది మేము ఈ ఆటో ట్రైనింగ్ అన్నది మహిళలు కూడా చేయగలుగుతారు ట్రైనింగ్. ఆ విధంగా మేము ఎలక్ట్రిక్ ఆటో ట్రైనింగ్ అన్నది మేము మొదటగా తీసుకున్నాము. దీనికి ఫండ్స్ కూడా కలెక్టర్ మేడమే ఇస్తున్నారు. వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కి అమౌంట్ కానీ, ట్రైనింగ్ కి సంబంధించిన దానికి కానీ మేడమే ఇస్తున్నారు. సో ఈ 45 days ట్రైనింగ్ లో కూడా మాకేంటంటే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వడమే కాదు, ఇంకా వాళ్ళకి ఏదన్నా సోర్స్ చూపెట్టాలి. ఊరికే ట్రైనింగ్ ఇచ్చి పంపించకూడదు. సో ఇప్పుడు మేము అదే ప్రాసెస్ లో ఉన్నాము. లోన్ త్వరగా ఇప్పించడం కూడా జరుగుతుంది వాళ్ళకి. ఈ ఆటో నడిపించడం ఒకటే కాకుండా మెకానిక్ ట్రైనింగ్ కూడా ఉంటే ఏంటంటే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గా ఈ రిపేర్స్ అనేది చేసుకోగలుగుతారు. ఈ 45 days ట్రైనింగ్ కాకుండా మేడం ఏంటంటే ఇంకా వీళ్ళు ఇంకా నేర్చుకుంటా అంటే బస్ ట్రైనింగ్ కూడా మనం ఇప్పిద్దాము, బస్ డ్రైవర్స్ గా కూడా. అది ఇదొక్కటసారి వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా వాళ్ళని అడ్వాన్స్ గా కూడా ట్రైనింగ్ ఇప్పిద్దామన్నది మేడం యొక్క ఉద్దేశము. డ్రోన్ ట్రైనింగ్ కూడా అనుకుంటున్నామండి. అది కూడా ఒకటి ప్రపోజల్ తయారు చేసుకోవాల్సి ఉంది మేము. సెల్ ఫోన్ రిపేర్స్ కూడా, ఇది కూడా లేడీస్ కి చాలా బాగుంటుంది అని మా ఉద్దేశము. సో సెల్ ఫోన్ రిపేర్స్ ట్రైనింగ్ కూడా మేము ఫ్యూచర్ లో స్టార్ట్ చేయాలన్నది అదొకటి అనుకుంటున్నాము.
స్వయం ఉపాధితో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా శిక్షణ అందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.